హాయ్ అండి. నమస్తే. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మటన్ దాల్చా అండి. మటన్ దాల్చా అయినా, చికెన్ దాల్చా అయినా, వెజ్ దాల్చా అయినా చాలా సింపుల్‌గా చేయొచ్చండి. అది మీకోసం నేను సింపుల్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే నేను దీనికోసం ఒక పావు కేజీ శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పు వచ్చేసి దాదాపుగా ఒక 1 అవర్ దాకా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మటన్ కొవ్వు అనేది తీసుకొని నీట్‌గా వాష్ చేసి ఇందులో కుక్కర్‌లో వేసుకోవాలండి. కుక్కర్‌లో వేసుకొని దీంతో పాటు మనం నానబెట్టిన పప్పు ఉంది కదండీ! శనగపప్పు ఇందులో వేసుకోవాలి. నానబెట్టడం వల్ల మంచిగా ఉడుకుతుందండి. కొవ్వు కూడా మంచిగా వాష్ చేశాం గదండీ! ఇందులో వేసుకోవాలి. వాటరొచ్చేసి ఈ శనగపప్పు, ఈ కొవ్వు అనేది మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఈ విధంగా అండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా పోసుకోండి సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి. ఆ తర్వాత వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి. దీంట్లో మాత్రం సాల్ట్ అయితే వేయొద్దండి. కొంతమంది సాల్ట్ వేస్తారు. సాల్ట్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఆ తర్వాత వచ్చేసి 6-8 విజిల్ వచ్చే వరకు కుక్కర్ ఉంచండి. ఎంత బాగా ఉడికితే అంత పర్ఫెక్ట్‌గా టేస్ట్ వస్తుందండి. మీరు కలపాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత వచ్చేసి దాల్చా చేసే విధానం చెప్తానండి. ఫస్ట్ అయితే ఒక పాత్ర తీసుకొని దాంట్లో 100 ఎంఎల్ వరకు ఆయిల్ పోసుకోవాలండి. మీకు పల్లి ఆయిల్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి దీనికి. ఆ తర్వాత వచ్చేసి చెక్క 4 చెక్క, లవంగ, యాలకులు, లవంగాలు ఈ 4 వేస్తే సరిపోతుందండి. ఇవొక 5, అవొక 5, చెక్క ఒక 2 చిన్న పీసులు, బిర్యానీ ఒక 4 పీసులు అంతే. బిర్యానీ ఆకు ఒక 4 పీసులు అంతేనండి సరిపోతాయి. ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ అండి. ఒక్కటే ఉల్లిపాయ సన్నగా కట్ చేశాను. అది కూడా ఎర్ర ఉల్లిపాయ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో నేను ఏమేమి కూరగాయలు వాడానంటే సొరకాయ, టొమాటా, వంకాయ అండి. వంకాయ పావు కేజీ, సొరకాయ ఒకటి పూర్తిగా తీసుకున్నాను. ఆ తర్వాత టొమాటా వచ్చేసి ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి. ఈ దాల్చా వచ్చేసి ఒక 30 మంది వరకు వస్తుందండి పర్ఫెక్ట్‌గా. మీ ఇంట్లో కూరగాయలు మిగిలిపోయినా కూడా ఈ దాల్చా చేసుకోవచ్చండి ఇదే విధంగా. ఒకవేళ వెజ్జే కావాలనుకుంటే మీరేం చేస్తారంటే, ఆ మటన్ కొవ్వు ఉంది కదా! స్కిప్ చేసేయండి. స్కిప్ చేసి ఓన్లీ ఆ శనగపప్పు ఒక్కటే మీరు బాయిల్ చేసుకోవచ్చు. కొంచెం చికెన్ ఉంటే, ఆ చికెన్ మాత్రం ఇందులో డైరెక్ట్‌గా మనం కూరగాయలు వేసాం కదండీ! ఈ చికెన్ ఇందులో వేసుకోవచ్చు లైట్‌గా. ఎలాగైనా దాల్చా అనేది రెడీ అయిపోతుంది. దాల్చా అనేది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఈ పద్ధతి అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. ఆ తర్వాత మనం ఉడికిందా లేదా అని చూసుకోవాలండి ఒకసారి. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉడికింది. శనగపప్పు మరియు కొవ్వు అనేది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం కూరగాయలలో కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. అంటే ఒక 20 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను. చింతపండు తీసుకొని దాన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ చింతపండు నానబెట్టి, హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా చింతపండు రసం పిసికి ఎత్తులు రాకుండా ఇందులో వేసేయాలి. చింతపండు కూడా మంచి మగ్గాలండి. మగ్గిన తర్వాత చింతపండు రసం మగ్గిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి ఒక 30-40 గ్రాముల మధ్యన పడుతుందండి. ఆ తర్వాత వచ్చేసి పసుపు. పసుపొచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక అర టేబుల్ స్పూన్ అయితే మీకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి పసుపు. నిదానంగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 50 గ్రాముల వరకు వేసుకోవాలి. నేను చెప్పేదైతే హోటల్‌లో చేసే పద్ధతండి. ఈ విధంగా ముక్క తునక్కుంటా చిన్న చిన్నగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కారం అండి. కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్నర వరకు కారం వేసుకోండి. కొంతమందైతే దంచిన కారం, కొంతమందైతే మామూలుగా నేనైతే కరాని కారం వాడుతున్నానండి. ఒకవేళ మీ దగ్గర మీ కారంలో సాల్ట్ ఉంటే మాత్రం కాస్త చూసి వేసుకోండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత, ఇప్పుడు కుక్కర్‌లో ఉన్నటువంటి కొవ్వు, మటన్ కొవ్వు మరియు పప్పు ఇందులో మొత్తం వేసేయాలండి. మొత్తం వేసేసి పావుగంట వరకు టైం పడుతుందండి. ఆ పప్పు కూడా ఇంకా కొంచెం గట్టిగుంటే మంచి పూర్తిగా పప్పు కూడా మెత్తగా అయిపోతుంది. అప్పటి వరకు మనం ఉడకనిస్తూనే ఉండాలి. ఈ విధంగా అండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా ఈ ఛానల్ అనేది యూజ్ ఉంటుందండి. మీకు హోటల్ పెట్టదలుచుకున్నవారు ఎవరున్నా, కొత్తగా రెస్టారెంట్ ఎవరన్నా పెట్టేవారు ఎవరైనా ఉన్నా సరే గానీ, ఈ ఛానల్ అయితే మీకు పర్ఫెక్ట్‌గా యూజ్ ఉంటుందండి. ఎందుకంటే మాక్సిమం 90% హోటల్‌లో ఎలా చేస్తారో ఫుడ్డు అదే విధంగా ఉంటుందండి నా ఛానల్‌లో.
ఇప్పుడు లాస్ట్‌లో ధనియాల పొడి అండి. ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంతేనండి. దాల్చా చేసే విధానం ఇంతే. ఆ లాస్ట్‌లో కొంచెం కరివేపాకు కూడా వేశాను. తాలింపులో కాకుండా లాస్ట్‌లో దించేటప్పుడు వేస్తారు హోటల్‌లో అయితే. మామూలుగా ఇంట్లో అయితే ఫస్టే కరివేపాకు వేస్తారు. చూడండి ఇప్పుడు దాల్చా అనేది రెడీ అయిపోయింది. ఇంకా సింపుల్ అండి. ఇంతేనండి. ఇంకా నెక్స్ట్ మీరు ఏ ఫుడ్ కోరుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. నాకు కూడా తెలిసిపోతుందండి. ఒక అవగాహన అనేది వస్తుంది. అంటే నెక్స్ట్ ఫుడ్ మన నుంచి ఏం కోరుకుంటున్నారనేది చూస్తానండి. అలాగే మీకు హోటల్‌లో సంబంధించినయన్నీ కూడా బిర్యానీలు కానీ, ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ కానీ మన ఛానల్‌లో అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి ఛానల్‌కి వెళ్తే మాత్రం పూర్తిగా తెలుస్తాయండి. మీకు ఉపయోగపడేవి ఖచ్చితంగా ఉంటాయని నేను అనుకుంటున్నానండి. అలాగే ఒక విషయం అండి. వీడియోకైతే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటివి మీకు ఎన్నో వస్తుంటాయండి. చేస్తుంటాను. లైక్ చేయండి వీడియో నచ్చితే. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి. ఓకేనండి. చాలా చాలా థాంక్ యూ. ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. మీకు కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా థాంక్ యూ అండి. ఓకేనండి. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు.